భారత్ పాక్ డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయన్నది ఉత్కంఠ నెలకొంది. భారత్ ముప్పేట దాడితో ఇప్పటికే పాకిస్తాన్ దారికొచ్చింది. కాల్పుల విరమణ కోసం అభ్యర్థించింది. దీనిపై భారత్ సానుకూలంగా స్పందించింది. యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయి అధికారుల చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ పాకిస్తాన్ ఎదుట కీలక డిమాండ్లను పెట్టింది భారత్. భారత్ పాక్ డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి చర్చల్లో అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రధానమంత్రి నివాసంలో ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశం జరుగుతుండగానే విడిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్ తో కూడా సెపరేట్ గా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ సమావేశ వివరాలు తెలియదు. కానీ సమావేశం జరుగుతుండగానే విడిగా వీరిద్దరితో మరలా ప్రధాని స్వయంగా ముఖాముఖి సమావేశాన్ని జరిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ సమావేశం ఇంకా కొనసాగుతుంది. ఒకవైపున పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, అదేవిధంగా భారత్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ ఘాయ్ ఈ ఇద్దరు కూడా హాట్ లైన్స్ లో చర్చలు జరుపుతున్నారు. సమాంతరంగా ప్రధానమంత్రి నివాసంలో కూడా ఈ సమావేశం జరుగుతున్నది. ఈ చర్చలు కేవలం కాల్పుల విరమణకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చేందుకు, ఆ మేరకు దీనికి మాత్రమే పరిమితమైనటువంటి చర్చలు. కాబట్టి ఈ చర్చల్లో ముందుగా సరిహద్దు ప్రాంతాలకు పాకిస్తాన్ భారీ సంఖ్యలో తరలిస్తున్నటువంటి ఈ రక్షణ బలగాలను ఉపసంహరించుకోవటం, అదేవిధంగా ఇప్పటికే మోహరించినటువంటి సరిహద్దు వద్ద మోహరించినటువంటి సైనికులను విడతల వారీగా నెమ్మదిగా ఉపసంహరించుకోవటం, అదేవిధంగా ఉగ్రవాద చొరబాట్లు ఏమాత్రం కూడా జరగకుండా పాకిస్తానే దానికి బాధ్యత వహించాలనే అంశాన్ని స్పష్టం చేయటం, దాంతోపాటు తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా ప్రోత్సహించే ప్రయత్నాలు, సాహసానికి దిగవద్దని హెచ్చరికలతో కూడినటువంటి ఆంక్షలు విధించేందుకు అవకాశం ఉంది. ఈ రెండు అంశాలతో పాటు ప్రధానంగా కాల్పులు ఎక్కడా కూడా జరగటానికి వీల్లేదు. కాల్పులు కనుక జరిగినట్టయితే భారత్ తిరిగి మరింత తీవ్ర స్థాయిలో దాడులు చేసేందుకు కూడా వెనకాడమన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో స్పష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడు అంశాలకు సంబంధించి, అదేవిధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసే విషయంలో కూడా పాక్ తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలనే అంశం, ఈ 4 అంశాలకు మాత్రం ఈ డీజీఎంఓ స్థాయిలో జరుగుతుంటే ఈ చర్చలకు పరిమితం అవుతాయి. అదేవిధంగా పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తుంది, అదేవిధంగా ఆ పాకిస్తాన్ ఇచ్చేటువంటి సమాధానాలకు ఏ రకంగా తిరిగి ప్రతిపాదనలు పంపించాలనే అంశంపై సమాంతరంగా ప్రధాని నివాసంలో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి ఉన్నారు, త్రివిధ దళాధిపతులు ఉన్నారు, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఉన్నారు, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం. ఈ కీలకమైనటువంటి సమావేశంలో ఈ చర్చలు జరుగుతున్న తరుణంలో ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా ఎలాంటి పాకిస్తాన్కు సడలించుకునేందుకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కట్టడి చేసేందుకు ఈ చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో పాకిస్తాన్ ఇచ్చే సమాధానాలకు ఏ రకంగా భారత్ ప్రతిపాదనలు చేస్తుంది, దానికి పాకిస్తాన్ ఎలాంటి సమాధానం ఇస్తుంది, ఈ చర్చలు ముందుకు సాగే అంశంలో పాకిస్తాన్కు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి, ఇవన్నీ కూడా అంచనా వేసుకునేందుకు గాను భారత్ ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈ కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి అవకాశం. దీన్ని మనం అవకాశంగా తీసుకోవాలి, ఈ అవకాశాన్ని అదునుగా తీసుకోవాలి. దాని రకంగా పాకిస్తాన్ మరింత కట్టడి చేయాలన్నదే భారత ప్రభుత్వం యొక్క వ్యూహం. అదేవిధంగా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సైన్యంగా చాలా బలహీన పడిపోయింది, తన బలాన్ని ఏంటో తెలుసుకుంది. అదేవిధంగా భారత్ యొక్క సైనిక పాటవాన్ని, శక్తి సామర్థ్యాలను కూడా రుచి చూసింది. కాబట్టి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరింత కట్టడి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదానికి, సరిహద్దు తీవ్రవాదానికి స్వస్తి పలికేలా పాకిస్తాన్ ఒప్పింపు చేయాలన్నదే భారత్ యొక్క వ్యూహం. దాంతోపాటు ఇతరత్ర అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారత్ అనేకమైనటువంటి ఆంక్షలు విధించి ఆ మేరకు గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు, సింధు జలాల వినియోగం సంబంధించి ఇరు దేశాలు చేసిన ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో
పాకిస్తానీలు పర్యటన చేసేందుకు అదేవిధంగా వైద్య సహాయం కోసం వచ్చే వాళ్ళకి కూడా వీసాలు జారీ చేసింది. ఆ వీసాలను కూడా రద్దు చేయడం జరిగింది. వారందరూ కూడా తిరిగి పంపించవేయడం జరిగింది. అదేవిధంగా సరిహద్దు మార్గాల ద్వారా ఈ ఇరు దేశాల మధ్య రాకపోకలు, వ్యాపార సంబంధాలు కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. పూర్తిగా ద్వారాలను కూడా మూసివేశారు. ఈ రకంగా ఈ తీసుకున్నటువంటి ఆంక్షలపై కూడా భారత్ తదనంతరం జరిగే చర్చల్లో ప్రస్తావించి ఆ మేరకు కొంతమేరకు సడలించే అవకాశం ఉంది. అది కూడా చాలా విడతల వారీగా సడలించే అవకాశం ఉంది. ఇదంతా కూడా జరగడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. చిత్తశుద్ధిని నిరూపించుకుంటేనే భారత్ మరింత ముందుకు అడుగేసి ఆ మేరకు స్నేహస్తం చాచే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుతం తొలి దశలోనే ఉన్న ఈ చర్చల తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు త్రివిధ దళాలు చెందినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ నిన్న ఏ రకంగా అయితే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించారో అదే అధికారులే పూర్తిగా మరలా ఈ రోజు కూడా సమావేశాన్ని నిర్వహించి ఆ మేరకు ప్రజలకు చర్చల వివరాలను తెలియజేసే అవకాశం ఉందని మిలిటరీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలుస్తుంది. చూడాలి, పాకిస్తాన్ తానే ఈ చర్చలకు ప్రతిపాదన చేసింది. ఈ రకంగా సైనిక చర్యలను విరమిద్దాము, కాల్పులను విరమించుకుందాము, శాంతి అన్న ఒక సందేశాన్ని పంపించింది. ఆ సందేశానికి భారత్ కూడా అంగీకరించి ఆ మేరకు చర్చలు జరిపేందుకు తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసింది. కాబట్టి ఈ చర్చల్లో పాకిస్తాన్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుంది, ఏ మేరకు అంగీకరిస్తుందన్న అంశంపైనే తదనంతరం జరిగే చర్చలు జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి చూడాలి పాకిస్తాన్ యొక్క ఉద్దేశం, చిత్తశుద్ధి ఏ రకంగా ఉందని అంచనా వేసుకుని ఆ మేరకు భారత్ తదనంతరం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.